Hello students, good morning to all of you. APFBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో ఇచ్చిన ప్యూర్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. APFBO ప్యూర్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చారు? యాక్చువల్గా ఈ క్వాంట్ పార్ట్లో 50 క్వశ్చన్స్ ఇస్తే అందులో 42 క్వశ్చన్స్ వరకు ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్గా ఉన్నాయి. ఈ 42 క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు, మనం ఏ విధంగా సొల్యూషన్ సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చారు. ది ఎల్సిఎం ఆఫ్ 12.5, 33, 1/3, 50, 5/7 వీటికి ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నారు. వీటికి ఎల్సిఎం ఎంత? 12.5 అంటే యాక్చువల్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ 100/8 వస్తుంది. 100/8. ఓకే, సెకండ్ 33 1/3ని ఎలా రాసుకోవచ్చు అంటే 33 3 is 99 + 1, దిస్ ఈజ్ నథింగ్ బట్ 100/3. 15 నేను 100/2 అని రాసుకుంటాను. 5/7ని ఎలా రాసుకోవచ్చు అంటే 5/7ని ఇక్కడ ఇంటూ 20 చేసామంటే 100/140 అవుతుంది. ఒకసారి గమనించండి, ఇవన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్గా మార్చాను. యాక్చువల్గా అయితే 50/1 రాసుకోవచ్చు, 5/7 రాసుకోవచ్చు. నేను అన్ని 100గా మార్చేశాను. దీనికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్కి ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ ఇది ఫార్ములా. అంటే న్యూమరేటర్ లవముల్లో వాటికి ఎల్సిఎం తీసుకోవాలి, హారముల్లో వాటికి హెచ్సిఎఫ్ తీసుకుంటే ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం వస్తుంది. అన్నీ 100 ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్కి ఎల్సిఎం ఎంత అంటే 100/8, 3, 2, 140 వీటికి హెచ్సిఎఫ్ ఎంత? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అసలు కామన్ ఫ్యాక్టర్ బాగా గమనించండి. రెండు పక్క నెంబర్స్ ఉంటే కామన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 1. 2కి 3కి కామన్ ఫ్యాక్టర్ ఎంత? 1. కాబట్టి ఈ 4 దేంతో భాగించబడతాయి అంటే 100తో తప్ప దేంతో భాగించబడవు. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 100. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 100. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 100. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 2. ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 21 and their LCM is 4641. If one of the 2 numbers lies between 200 and 300, then the difference of these 2 numbers is. చాలా మంచి క్వశ్చన్ ఈ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. ఒకసారి గమనించండి. 2 సంఖ్యల గసాబా 21, వాటి కాసాగు. ఎక్కువగా క్లాసులో చెప్తూ ఉంటా, ఈ మోడల్లో క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ హెచ్సిఎఫ్ని కే అనుకుంటే ఎల్సిఎంని కేఎక్స్వై అనుకుంటాం. ఆ నెంబర్స్ ఏమవుతాయంటే ఒకటి కేఎక్స్ అయితే రెండోది కేవై అని చెప్తూ ఈ కాన్సెప్ట్ చెప్తూ ఉంటాను క్లాసులో. సో ఒక నెంబర్ని కేఎక్స్ అనుకుంటే రెండో నెంబర్ని కేవై అనుకుంటే హెచ్సిఎఫ్ కే అవుతుంది, ఎల్సిఎం కేఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్, వై కోప్రైమ్స్ అవ్వాలి, సహప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని ఉపయోగిస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా వస్తుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers 21 అని ఇచ్చాడంటే కే 21 అని అర్థం. ఎల్సిఎం ఎంత అంటే కేఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 4641 అని ఇచ్చాడు. 4641. దీంతో డివైడ్ చేసామనుకోండి, కేఎక్స్వైని కేతో డివైడ్ చేస్తే 4641ని 21తో డివైడ్ చేద్దాం. ఈ కేకే క్యాన్సిల్ అయ్యి ఎక్స్వై వస్తుంది. 21 1s 21, 21 2s 42. ఓకే, 24, 21 1s 21, మళ్ళా 22 2s 21 2s 42, 42 అంటే 44 వస్తుంది. మళ్ళీ 22 2s 42, ఇంకా 21 2s 42 పోతే ఇంకో 21 అంటే 221 వస్తుంది. సో ఎక్స్వై ఎప్పుడైతే 221 వచ్చిందో దీనికి కో ప్రైమ్స్ ఎలా రాయాలి 221కి? అది కూడా కండిషన్ చూడండి. ఒక సంఖ్య ఖచ్చితంగా 200కి 300కి మధ్యలో ఉన్నాయని. యాక్చువల్గా 221కి ఫ్యాక్టర్స్ 1, 221 తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా గమనిస్తే 13 × 17 వచ్చి 221కి ఈక్వల్. 13 × 17 వచ్చి 221, లేదా 17 × 13 221. అంటే ఒక నెంబర్ ఏమవుతుంది? ఒక నెంబర్ అంటే ఏ ఏమవుతుంది అంటే కేఎక్స్ అవుతుంది. అంటే
21 ఇంటూ 13 అవుతుంది. రెండో నెంబర్ ఏమవుతుంది అంటే 21 ఇంటూ 17 అవుతుంది. ఇక్కడ గమనిస్తే 13 1s are 13, 13 2s 26 + 1 27. అంటే 200కి 300కి ఖచ్చితంగా ఈ సంఖ్య ఒక సంఖ్య మధ్యలో ఉంది అని ఇచ్చాడు, అది కరెక్ట్. ఓకే, అంటే అంతే, దీనిలో ఎలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే చాలు. సో దేర్ ఫోర్ ఇప్పుడు వాళ్ళు అడిగిందంటే a మైనస్ b లేదా డిఫరెన్స్ అడిగారు, అంటే దీని డిఫరెన్స్ 21 ఇంటూ 17 మైనస్ 21 ఇంటూ 13. దీంట్లో 21 కామన్ తీస్తే 17 మైనస్ 13 వచ్చి 4 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 84. సో ఈ విధంగా మనం ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో అందులో ఒక సంఖ్య ఖచ్చితంగా 200 300 మధ్యలో ఉండాలి అంటే దీని కోప్రైమ్స్లో ఒకటి ఖచ్చితంగా మల్టిప్లై చేస్తే కేతో మల్టిప్లై చేస్తే దానికి దగ్గరగా ఉండాలి అని అర్థం కావాలి. ఓకే, చాలా మంచి క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 53. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా గమనించండి. 3 ఈజ్ యాడెడ్ టు ఏ డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్, it becomes 1/2. 2 is added to the numerator of the fraction, it becomes 1. What is the fraction? ఈ క్వశ్చన్ అస్సలు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే చాలు. నేను సెకండ్ కండిషన్ తీసుకుంటున్నా. ఒక భిన్నంలో హారానికి 3 కలిపితే 1/2 అవుతుంది అన్నాడు. హారానికి 3 కలిపితే అంటే దీనికి 3 కలిపాము అనుకోండి 1/2 అవుతుంది. దీనికి 3 కలిపితే ఇది కావట్లేదు, దీనికి 3 కలిపితే ఇది కావట్లేదు, దీనికి 3 కలిపితే ఇది కూడా కావట్లేదు. సో ఇదొక్కటి మాత్రమే 5/10 అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్, అంతే. ఇంకా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా 5-10 సెకండ్లలో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇండిసెస్ సర్డ్స్కి రిలేటెడ్ క్వశ్చన్. ఇండిసెస్ అండ్ సర్డ్స్కి రిలేటెడ్ క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా గమనించండి ఈ క్వశ్చన్. 2x + 1 + 3y is 59. 2x + 3 + 3y + 1, 3y + 1 is equal to 209. The length of the hypotenuse of a right angle triangle having x and y as a sides. రెండు రకాల క్వశ్చన్స్. ఇండిసెస్ సైడ్స్ని ట్రిగనామెట్రీలో ట్రయాంగిల్ని మిక్స్ చేసి క్వశ్చన్ ఇచ్చారు. ముందు దీన్ని సాల్వ్ చేసి xy కనుక్కుంటే ఆ xyలలో రెండు సైడ్స్, ఒకటి x ఇది y అయితే హైపాటిన్యూస్ ఎంత, అది క్వశ్చన్. దీన్ని ఎలా మారుస్తానో చూడండి. దీన్ని 2x ఇంటూ 2^1గా రాసుకోవచ్చు. 2x ఇక్కడ రాస్తాను నేను, 2x ఇంటూ 2^1గా రాసుకోవచ్చు. 3y కాదు 3y ఈజ్ ఈక్వల్ టు 59. ఇది ఒక కండిషన్. రెండో కండిషన్ 2x ఇంటూ 2³ రాసుకోవచ్చు. సో రెండోది 3y ఇంటూ 3^1 ఈజ్ ఈక్వల్ టు 209 ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ ఇది లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాం వీటిల్ని. ఇది ఎలా సాల్వ్ చేయాలో చెప్తా. 2^1 అంటే 2. నేను ఈ 2x మొత్తాన్ని a అనుకుంటా, 3y మొత్తాన్ని b అనుకుంటా. అంటే 2a + b ఈజ్ ఈక్వల్ టు 59. రెండోది 2³ అంటే 8. ఈ మొత్తాన్ని a అనుకున్నాం కాబట్టి a, 3 దీ మొత్తాన్ని b అనుకున్నాను కాబట్టి b, 3b ఈజ్ ఈక్వల్ టు 209. దీన్ని సాల్వ్ చేస్తే a, b వచ్చేస్తుంది. a, b వచ్చిందంటే x, y ఆటోమేటిక్గా వస్తాయి. సో దీన్ని 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 4a + 4b ఈజ్ ఈక్వల్ టు 4తో 36, 4 5 20 + 3 23. ఇది యాజ్ ఇట్ ఈస్, 4తో మల్టిప్లై చేస్తే 4 2s 8a. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 8a, దీన్ని డైరెక్ట్గా రాస్తే 8a + 3b ఈజ్ ఈక్వల్ టు 209. దీన్ని 4తో మల్టిప్లై చేశాను, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాశాను. తీసేద్దాం, ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు దీంట్లోంచి తీసేస్తే 27 వస్తుంది. b 27 అంటే b అంటే ఏంటి, 3y ఈజ్ ఈక్వల్ టు 27 అని. 3 ఎంత చేస్తే 27 వస్తుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు 3. 3³ 27 కాబట్టి y వాల్యూ 3. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏ వాల్యూ కనుక్కోవాలి. 3y అంటే 27 ఈ పక్క తీసుకురండి. అంటే 2a, b ఎంత వచ్చింది మనకి 27 కదా. ఈ 27 రైట్ సైడ్ తీసుకొని వస్తే ఏమొస్తుంది, 32 వస్తుంది. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది, 62. అంతేనా.
27 తీసేస్తే 32, ఏ వాల్యూ 16. ఏ అంటే ఏంటి? 2 x ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 4, 2 16. సో ఒకటేమో 3 వచ్చింది, 4 వచ్చింది ఎక్స్, ఇదేమో 3 వచ్చింది. 3, 4, 5 పైథాగరన్ ట్రైడ్స్ కాబట్టి హైపాటిన్యూస్ పొడవు ఎంత ఉంటుంది అని అడిగాడు. హైపాటిన్యూస్ పొడవు ఎంత ఉంటుంది అంటే 5 ఉంటుంది. 3, 4, 5 పైథాగరన్ ట్రైడ్స్ కాబట్టి. ఓకేనా? మరలా ఒకసారి చూడండి. 2 పక్క రాసాము, 2x అట్లా, 3y అలా రాసాం. దీన్ని ఏ అనుకున్నా దీన్ని బి అనుకొని లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసాం. సాల్వ్ చేస్తే ఎక్స్ వై వచ్చాయి. ఆ ఎక్స్ వై తీసుకుంటే హైపాటిన్యూస్ వస్తుంది. ఓకే, అంత ఈజీ డైరెక్ట్ క్వశ్చన్ అయితే కాదు. ఈ క్వశ్చన్ని మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ సాల్వ్ చేయాల్సిందే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, 3C2933KK ఈజ్ డివిజిబుల్ బై బోత్ 5 and 9 వేర్ C అండ్ K ఆర్ సింగిల్ డిజిట్ న్యాచురల్ నెంబర్స్, దెన్ వాట్ ఈజ్ C ప్లస్ K? ఇది క్వశ్చన్. ఇక్కడ 3C2933KK దేంతో డివైడ్ అవుతున్నాయి అంటున్నాడు? 5తో 9తో డివైడ్ అవుతున్నాయి అంటున్నాడు. నేను ఫస్ట్ 5 గురించి ఆలోచిస్తాను. 5తో డివైడ్ అవుతుంటే ఖచ్చితంగా చివరిలో ఇది 5 అన్నా ఉండాలి, 0 అన్నా ఉండాలి. 2 0 పెట్టుకుని ఒక కేసు ఆలోచిద్దాం. ఓకే, ఇంకొక కేసు 3C2933KK అంతేనా? 3C2933KK. ఈ కేసులో 2 ఇది 5 పెట్టుకొని 5తో డివైడ్ అయ్యే నెంబర్ అన్నాడు కాబట్టి చివరిలో 5 పెట్టుకొని ఇది ఒక కేసు ఆలోచిద్దాం. 0 0 అయినప్పుడు సి వాల్యూ ఎంత ఉంటుంది? 5 5 ఉన్నప్పుడు సి వాల్యూ ఎంత ఉంటుంది? ఖచ్చితంగా ఇది 9తో భాగించబడాలి కాబట్టి 9తో భాగించబడాలి కాబట్టి అంకెల మొత్తం 9తో భాగించబడాలి. 9 క్యాన్సిల్, 3 3 3 9 క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు ఇది 0 0 0 ప్లస్ 0 0 0 ప్లస్ 2 2 ఇది ఎంత ఉండాలి? ఖచ్చితంగా 7 ఉండాలి. 7 ఉందనుకోండి, 7 2 9 క్యాన్సిల్ అవుతుంది, మొత్తం నెంబర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ కేసులో ఏమవుతుంది అంటే ఆన్సరు C ప్లస్ K ఎంత అంటే 7 + 0 = 7. ఆప్షన్లో లేదు. నెక్స్ట్ ఈ కేసుకి వెళ్దాం. ఈ కేసులో 3 3 3 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 5 5 10 10 + 2 12 12 ప్లస్ C ఖచ్చితంగా మనకి భాగించబడాలి కాబట్టి ఇది ఎంత ఉండాలి? ఖచ్చితంగా 6 ఉండాలి. అంటే C = 6 కావాలి. అప్పుడు 6 + K ఎంత అవుతుంది? K 5 కదా. 6 + 5 11. సో ఆన్సర్ ఈజ్ 11 ఫర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ ఎంత? 11. నెక్స్ట్ క్వశ్చన్ ఆలోచిద్దాం. ఇది లాగరిథమ్స్లో ఇచ్చిన క్వశ్చన్ ప్లస్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీలో కూడా ఇచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ముందు ఇది తెలుసుకోవాలి మనం. ఇఫ్ a + 1/a = p, దెన్ a² + 1/a² ఎంత అంటే p² - 2. a + 1/a p అయితే a² + 1/a² అంతా p² - 2. ఇది ఆల్జిబ్రా ఫార్ములా. ఇప్పుడు లాగరిథమ్స్కి వస్తాం. లాగరిథమ్స్లో ఎలా అంటే log x + y/5 = log a హాఫ్ అలాగే ఉంచండి. log a + log b ఏం రాయొచ్చు అంటే log ab రాసుకోవచ్చు, log xy. ఓకేనా? ఈ పవర్ ఏమవుతుందంటే ఇది పైకి వెళ్తుంది, పవర్ హాఫ్ అవుతుంది. సో log x + y/5 = ఈ హాఫ్ ముందుకెళ్తే log xy పవర్ హాఫ్ అవుతుంది. ఈ హాఫ్ ముందుకు వస్తేనే ఈ విధంగా వస్తుంది. సో ఇటువైపు లాగ్, ఇటువైపు log of 1 నెంబర్ = log of 1 నెంబర్. నేను డైరెక్ట్గా రాసేస్తాను. x + y/5 దీన్ని ఎలా రాయొచ్చు అంటే √xy అని రాసుకోవచ్చు, లేదా నేను √x × √y రాసుకుంటాను. √x × √y. ఓకే, సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి ఈ విధంగా రాసుకుంటాను. x + y ఉంది కదా, దీన్ని నేను √x × √y ఇక్కడికి తీసుకొని వస్తాను, దీన్ని ఈ పక్క తీసుకొని వస్తాను, ఈ 5ని ఆ పక్క తీసుకుపోదాం. ఈ ఎక్స్ని దీంతో డివైడ్ చేస్తే √x క్యాన్సిల్ అయితే ఇది √x/√y అవుతుంది. ప్లస్ దీంతో క్యాన్సిల్ అయితే √y క్యాన్సిల్ అయ్యి √y/√x = 5 అవుతుంది.
సో ఇది ఏ ఫామ్లో ఉంది అంటే చూడండి, దీనికి ఇది రెసిప్రోకల్. ఇది ఏ అయితే ఇది 1/a, ఇది ఏ అయితే ఇది 1/a. a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు పి ఫార్ములా. ఇఫ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు పి, వాట్ ఈజ్ a స్క్వేర్ ప్లస్ 1/a²? దీని స్క్వేర్ చేస్తే x ప్లస్ వై, దీని స్క్వేర్ చేస్తే y/x ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 2 అంటే 5 స్క్వేర్ మైనస్ 2. ఆన్సర్ ఎంత అంటే 23. ఆన్సర్ ఎంత? 23. సో వాళ్ళు అడిగింది x/y ప్లస్ y/x విలువ ఎంత అని అడిగారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టాండర్డ్ క్వశ్చన్ ఇన్ లాగరిథమ్స్. నెక్స్ట్, ఈ మోడల్ క్వశ్చన్స్ అన్నీ మనం FBOలో నేర్చుకున్నాం. కావాలంటే నోట్స్లో చెక్ చేయొచ్చు, ఈ మోడల్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్, ది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 3 digits విచ్ వన్ డివైడెడ్ బై 2, 3, 4, 5, 6 లీవ్స్ ఇన్ ఈచ్ కేస్ రిమైండర్ ఈస్ 1. యాక్చువల్గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. బిగ్గెస్ట్ 3 digit నెంబర్ అంటే నియర్ బై 1000కి నియర్ బై ఉండాలి. అన్నీ నియర్ బై ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 4తో డివైడ్ చేసినా, 5తో డివైడ్ చేసినా, 6తో డివైడ్ చేసినా, వీటితో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి అంటే 1 రావాలి. నేనేమంటా అంటే 4 తీసుకుంటా. దీన్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రాదు, ఎందుకంటే 4th డివిజన్ అంటే లాస్ట్ 2 digits. దీనికి రిమైండర్ ఎంత వస్తుంది అంటే 4తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 4తో డివైడ్ చేస్తే 4 1 4, 21, 4 5 21, రిమైండర్ 1 వస్తుంది. 71కి ఎంత వస్తుంది అంటే మళ్ళీ 3 వస్తుంది. 4 1 4, 31, 4 7 28 పోతే 3, 4 2 8 1 వస్తుంది. అంటే 961, 981. నెక్స్ట్, దీన్ని 6తో డివైడ్ చేస్తే రిమైండరు 6తో డివైడ్ చేస్తే 6 కాదు, 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రావాలి. 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ 1 వస్తుంది కానీ ఇది ఖచ్చితంగా 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ది ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 961. ది ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 961. డివిజిబిలిటీ చెక్ చేసుకోండి, ఆన్సర్స్ వచ్చేస్తాయి చాలు. నేనేం చేశానంటే 5తో చెక్ చేయాలి, అన్నీ 1 ఇచ్చాడు కాబట్టి 5తో చెక్ చేయలేదు. 4తో చెక్ చేశాను, రిమైండర్ 1 వచ్చేవి, 2 వచ్చాయి. 3తో చెక్ చేశాను, ఈ రెండిట్లో ఇది 3తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, 1 రిమైండర్ అయితే రావట్లేదు కాబట్టి అది కాదు. ది ఆన్సర్ ఈజ్ 961. నెక్స్ట్ క్వశ్చన్, ది యూనిట్ డిజిట్ ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ 459 into 46 into 28 dash into 484 is 2. దీన్ని మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లస్లో 2 వస్తుంది అంటున్నాడు. యూనిట్స్ ప్లస్లో 2 వస్తుంది. అయితే ఆ అంకె ఎంత? అంతేనా? 1ల స్థానంలో 2 ఉంటే ఆ స్థానంలో అంకె ఎంత? ముందు 9 6 54, 4 8 32, 2 4 8. ఓకే, 9 6 54. సరే, ఇది చేయకూడదు, ఇది కనుక్కోవాలి కదా మనం. ఇది ఎంత వస్తుంది? 9 6 54, 4 4 16. దీంతో మల్టిప్లై చేస్తే మనకి 2 రావాలి. 6ని దేంతో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది అంటే 2 కేసెస్ వస్తాయి. ఒకటి 2 అయినా రావచ్చు, 6 2 12, లేకపోతే 6 7 42. 2 కానీ 7 కానీ ఆప్షన్లో ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ 7. ఆన్సర్ ఈజ్ 7. మళ్ళీ ఒకసారి చూద్దాం. 4 8 4 ఇది వదిలేయండి, ఈ నెంబర్ వదిలేయండి, ఇది మనం కనుక్కోవాలి. 4 6 24, 4 9 36. 6తో దీన్ని మల్టిప్లై చేస్తే 2 రావాలి. 6 2 అయినా వస్తుంది, 6 7 42 అయినా వస్తుంది. ఆప్షన్లో 7 ఉంది కాబట్టి ఆన్సర్ 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12 cube 3 power 4 5 square, then the total number of even factors of n is. అయితే n యొక్క సరికారణాంకాల సంఖ్య ఎంత అన్నారు. ఇది ప్రైమ్ నెంబరే, ఇది కూడా ప్రైమ్ నెంబర్, కానీ ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ముందు అది మార్చుకోవాలి. 12ని ఏం రాసుకోవచ్చు అంటే 2 square into 3 రాసుకోవచ్చు. 4 3 12. పవర్లో ఎంత ఉంది? 3. 3 power 4 5 square. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 power 2 into 3 అంటే 2 power 6 into 3 power 3 into 3 power 4 into 5 square. దీన్ని ఎలా రాయొచ్చు? 2 power 6 into 3 power 7 into 5 square. ముందు ఈ విధంగా మార్చుకోవాలి. ఈ 2 బేసులు సేమ్. అయితే
దీంట్లో సరి కారణాంకాల సంఖ్య అని అడిగాడు. సరి కారణాంకాల సంఖ్య, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే ఏం చేయాలంటే ఈవెన్ నెంబర్ దీనికి +1 యాడ్ చేయకూడదు, మిగిలిన రెండిటికి +1 యాడ్ చేయాలి. 7 + 1 2 + 1 ఇది ఫార్ములా. ఓకే, సో ఇదేమవుతుంది 3 × 8 × 6. ఆప్షన్స్ చూడండి. 8 3s 24, 24 × 6 144. సో ఆన్సర్ ఈజ్ 144. నెక్స్ట్ వన్, ఏ అనేది బాగా గమనించండి. 2^2n. ఈ 2^2nని నేనేం రాస్తానంటే 4^n అని రాశాను. పక్కన -3n ఉంది, -1. ఇది ఏ సెట్. రెండో సెట్ ఏంటంటే 9 × n-1. ఇది సెకండ్ సెట్. n బిలాంగ్స్ టు n అంటే n అనేది సహజ సంఖ్య. n బిలాంగ్స్ టు n అంటే సహజ సంఖ్య. అయితే ఈ క్రింది వానిలో ఏది సరిపోతుంది అన్నాడు. ఒక్కొక్కటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. ఫస్ట్ నేను n = 1 పెడతాను. సరి సంఖ్య, ఇక్కడ సహజ సంఖ్య అన్నాడు కాబట్టి 1 పెడతాం. ఇది 1 పెడితే ఏమవుతుంది అంటే 4 - 3 - 1 అంటే 0 వస్తుంది 1 పెడితే. n = 2 పెట్టామనుకోండి, 4² అంటే 16. 16 మైనస్ ఇది 2 పెడితే 6. 16 - 6 ఎంత? 10. 16 - 6 ఎంత? 10. 10 - 1 9 వస్తుంది. n = 3 పెట్టామనుకోండి, 3. 4³ 64. 64 - 9 - 1 అంటే -10. 64 - 10 54 అండ్ సో ఆన్. ఇది ఏ. బీకి వద్దాం. బీ కేసుకు వచ్చేటప్పటికి n = 1 పెట్టామంటే 0, n = 2 పెట్టామంటే 9, n = 3 పెడితే 18 అంటే n = 1 2 3 పెడుతుంటే 9 టేబుల్ వచ్చేస్తుంది. 9 3s 9 4s 27 అండ్ సో ఆన్. ఇది బి వాల్యూ. బాగా గమనించండి, ఏ వాల్యూ బి వాల్యూ. ఏ వాల్యూలో బి వాల్యూలో ఉండే ప్రతి వాల్యూ ఇక్కడ ఏలో ఉంది. 0 ఉంది, 9 ఉంది, 18 ఉంది కానీ దీంట్లో లేదు. కానీ ఇక్కడ 54 ఉంది, అక్కడ 54 వస్తుంది, అక్కడ 54 వస్తుంది. సో ఇది 9 టేబుల్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడెక్కడైనా 54 వచ్చేస్తుంది. కాబట్టి ఏ అనే వాటిలో ఉండేవన్నీ బిలో ఉన్నాయి కాబట్టి ఏం రాసుకోవచ్చు అంటే ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి అని రాసుకోవచ్చు. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఏలో ఉండే మూలకాలన్నీ బిలో ఉన్నాయి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, దెన్ వీ సే దట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ది Venn diagram shows the preferences of the student population in leisure activities. From the data, the number of students who like to read books and play sports. ఇదేమో ఈ సెట్ రీడ్ బుక్స్, ఇదేమో ప్లే స్పోర్ట్స్, ఇదేమో వాచ్ టీవీ. ఇక్కడ ఏమి ఇచ్చారు? రీడ్ బుక్స్ ఆర్ అని ఇచ్చారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ అంటే యూనియన్, అండ్ అంటే ఇంటర్సెక్షన్. ఇక్కడ అండ్ ఇచ్చుంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ రెండే కేసెస్ రీడ్ బుక్స్, ప్లే స్టోర్స్, వాచ్ టీవీతో నాకు సంబంధం లేదు. రీడ్ బుక్స్ అనే సెట్, ప్లే స్పోర్ట్స్ అనే సెట్ కావాలి, ఇంపార్టెంట్. అండ్ అని ఇచ్చుంటే ఇంటర్సెక్షన్లో వాల్యూస్, ఆర్ అని ఇచ్చుంటే ఆర్ అంటే ఏంటి అంటే యూనియన్ అని అర్థం. ఆర్ అంటే ఏంటి? యూనియన్. అంటే ఇవన్నీ కలిపి ఉంటే దీన్ని అన్నిటినీ యూనియన్ అని అంటాం. ఇదంతా యూనియన్, ఏ యూనియన్ బి అంటాం. ఇప్పుడు అదేవిధంగా ఈ సెట్కి నేను కలర్స్తో ఇది చేస్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ రెడ్ కలర్లో తీసుకున్నదేమో రీడ్ బుక్స్, ఈ బ్లూ కలర్లో తీసుకున్నదేమో ప్లే స్పోర్ట్స్. యూనియన్ అంటే వీటిల్లో ఉండేవన్నీ మనం కలిపి తీసుకుంటే అది ఆన్సర్ అవుతుంది. ఏ ఆన్సర్ కరెక్ట్ అంటే చెప్తా చూడండి. 13, 12, 44, 7 ఇవన్నీ యాడ్ చేయాలి. 13, 12, 44, 7, 17, 25 లేదా 25, 17 ఇవన్నీ కలిపితేనే యూనియన్. ఓకే, దీని గురించి వాళ్ళు మాట్లాడలే కాబట్టి మనం ఈ రెండు కండిషన్స్ తీసుకోవాలి. ఇదొక 25, ఇదొక 25, 50. దీనికి ఒక 50, ఇది 50, 25, ఇదొక 25, 50. ఇది ఎంత అంటే 51 + 17.
ఇదంతా 50 ప్లస్ 51 101. ది ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 118. ది ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 118. కానీ ఆప్షన్ రాంగ్ ఇచ్చారు 108 అని. ఈ క్వశ్చన్ మీరు కావాలంటే రాంగ్ అని చెప్పొచ్చు కూడా. సో యాక్చువల్గా 108 రాదు, 118 వస్తుంది ఆన్సర్, 118. ఒకవేళ నాది తప్పు ఉంటే మీరు కామెంట్స్లో చెప్పచ్చు. రైట్, నెక్స్ట్ వన్. A and B try to solve a quadratic equation of the form ax square plus bx plus c. ఇది ఎంత ఈజీ క్వశ్చనో చూద్దాం. A and B try to solve a quadratic equation of the form ax square plus bx plus c is equal to 0. A starts with a wrong value of b and gets the roots -3, -4, and b starts with a wrong value of c and gets the roots 5, 2. Then the correct roots are. యాక్చువల్గా క్వశ్చన్ మంచి క్వశ్చనే కానీ ఆప్షన్స్ వెరీ ఈజీ ఇచ్చారు. ఏ అనేవాడు సాల్వ్ చేయడం మొదలుపెట్టాడు, కాకపోతే బి అనేది తప్పు రాసుకున్నాడు, అంటే ఈ వాల్యూ తప్పు రాసుకున్నాడు. ఈ వాల్యూ తప్పు రాసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ కరెక్ట్, అంటే సిఏ కరెక్ట్ రాసుకున్నట్టే కదా. సిఏ కరెక్ట్ రాసుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కరెక్ట్ రాసుకున్నట్టే. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత అంటే సి బై ఏ, ఇది కరెక్ట్ రాసుకున్నట్టు. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత, వాళ్ళకి ఏమొచ్చాయి రూట్స్ -3, -4 వచ్చింది, కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ -3 ఇంటూ -4 ఎంత వస్తుంది ఆన్సరు 12. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 12 రావాలి. ఏ ఆప్షన్లో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 12 వస్తుంది అంటే ఓన్లీ ఇది, ఈ రెండు రాదు, ఈ రెండు రాదు, ఈ రెండు రాదు, అది ఆన్సర్ పెట్టేయచ్చు. లేదా రెండో రకంగా ఆలోచించండి. బి స్టార్ట్స్ విత్ ఎ రాంగ్ వాల్యూ ఆఫ్ సి. ఈసారి ఆయన సి అనేది రాంగ్ రాశాడు, అంటే ఈ రెండు కరెక్ట్ రాసినట్టే కదా. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ కరెక్ట్ రాశాడు అని అర్థం. సమ్ ఆఫ్ ది రూట్స్ కరెక్ట్ రాశాడు. ఆయనకి ఏమొచ్చింది, గెట్స్ ది రూట్స్ ఆర్ 5, 2 అన్నాడు. 5, 2 వచ్చింది ఆయనకి, అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ కరెక్ట్గా వచ్చిందంటే ఈ రెండు కూడితే ఎంత, 5 + 2 7. సో సమ్ ఆఫ్ ది రూట్స్ కరెక్ట్గా రావాలి. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ 7 వచ్చే ఆన్సర్ ఇది ఒకటే ఉంది, ఇంకేది కాదు. సో అది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది, ఇది తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The set of values of p for which the roots of the equation 3x square plus 2x plus p into p minus 1 0 are having opposite signs. రూట్స్ ఆపోజిట్ సైన్ అన్నాడు. రూట్స్ ఆపోజిట్ సైన్ అంటే ఏంటి, ఒక రూట్ పాజిటివ్ అయితే ఇంకో రూట్ నెగిటివ్ అని అర్థం, లేదా ఒక రూట్ నెగిటివ్ అయితే రెండో రూట్ పాజిటివ్ అని. అప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతాయి చెప్పండి. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మూలాల లబ్ధం. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ మూలాల లబ్ధం ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే ప్రోడక్ట్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది, అవునా. సో ఈ సమీకరణంలో వ్యతిరేక గుర్తులున్న మూలాలు ఉన్నాయని, అంటే ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్ ఉంది అని అర్థం. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏంటి అంటే సి బై ఏ అని అర్థం, అంటే పి ఇంటూ పి మైనస్ 1/3. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. నెగిటివ్ అంటే అర్థం ఏంటంటే <0 అని అర్థం. దీన్ని సాల్వ్ చేస్తే పి ఇంటూ పి మైనస్ 1 <3 × 0 0 అయిపోతుంది. సో ఇది ఏ వాల్యూస్కి కరెక్ట్ అవుతుంది అంటే యాక్చువల్గా ఒక కాన్సెప్ట్ ఉంది. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా <0 అయితే ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా, బీటా. ఆల్ఫా బీటాల మధ్యలో ఉంటుంది, ఇది ఫార్ములా. లేదా మీరు ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 0 to 1, ఇన్ఫినిటీ టు 0, 1 to ఇన్ఫినిటీ, 0 to ఇన్ఫినిటీ ఉంది. ఇక్కడ నేనేం చేస్తానంటే 0కి 1కి మధ్యలో ఒక వాల్యూ పెడతాను, లెట్ ఇట్ బి 1/2 పెడతాను. ఇది 1/2 అయితే ఇది నెగిటివ్, ఇది 1/2 అయితే ఇది నెగిటివ్, కాబట్టి నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్, అంటే ఇది సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఇది ఖచ్చితంగా సాటిస్ఫై కాదు, 0 కన్నా తక్కువ నెగిటివ్ అన్నాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 2 పెట్టాను అనుకో, -2 పెట్టాను అనుకో, ఇది నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది, ఇది సాటిస్ఫై కాదు. 1 కన్నా ఎక్కువ పెట్టాను అనుకో, ఒక 3 పెట్టాను అనుకో, 3 × 3 - 1, ఇది కూడా పాజిటివ్ అవుతుంది, ఇది కాదు, ఇది కాదు. దీంట్లో పార్టే ఇది 0 to ఇన్ఫినిటీ అంటే 0 to 1 తీసుకుంటే కరెక్ట్ అవుతుంది, కానీ 1 తర్వాత తీసుకుంటే మళ్ళీ ఫెయిల్ అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. కాబట్టి మీరు ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే
p మైనస్ 0 ఇంటూ p మైనస్ 1 లెస్ దెన్ 0 రాస్తాం కాబట్టి ఇట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1 అని ఆన్సర్ రాసేయచ్చు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కండిషన్. ఓకే, next question. In the given figure, the angle Q is a right angle triangle. PS is to QS is 3:1. PS is to QS is equal to 3:1. అంటే ఇది 3x అయితే ఇది x అని తీసుకోవచ్చు. అండ్ RT is to QT is 5:2. RT is to QT అంటే ఇది 5y అయితే ఇది 2y అని తీసుకోవచ్చు. ఇది 2y. PU is to UR is equal to 1:1. దాంతో సంబంధం లేదు. ఓకే, ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ QTS ఈజ్ 10. దీని ఏరియా ఎంత ఇచ్చారు అంటే 10 స్క్వేర్ యూనిట్స్ 10 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PQR? ఓకే, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి చిన్న ట్రయాంగిల్ ఏరియా ఎంత కనుక్కుందాం. చిన్న ట్రయాంగిల్ ఏరియా ట్రయాంగిల్ TQS కనుక్కుందాం. ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ x ఇంటూ 2y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 2 క్యాన్సిల్ అయితే xy ఈజ్ ఈక్వల్ టు 10 అని అర్థం. xy ఈజ్ ఈక్వల్ టు 10. కానీ కనుక్కోమంది అది కాదు. వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది బిగ్గర్ ట్రయాంగిల్? ఈ మొత్తం ట్రయాంగిల్ కావాలి. ట్రయాంగిల్ RQP కావాలి, అయితే PQR RQP అన్నీ ఒకటే. వాట్ ఈస్ ది ఏరియా? హాఫ్ ఇంటూ బేస్ మొత్తం 4x ఇంటూ హైట్ మొత్తం 7y ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో 2 క్యాన్సిల్ చేస్తే 2 ఇంటూ 4 7 14xy అవుతుంది. ఆల్రెడీ xy 10 కాబట్టి ఆన్సర్ 14 ఇంటూ 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 140. సో ఆన్సర్ ఈజ్ 140 for this question. Next one. If a flagstaff of 6 meters high is placed on the top of a tower, throws a shadow of 2√3 meter along the ground, then the angle that the sun makes on the ground is. ఒక 6 meters హై ఫ్లాగ్ స్టాఫ్ నేల మీద 2√3 యూనిట్స్ గ్రౌండ్ మీద షాడో ఉంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తీటా అనుకుంటే tan theta ఈజ్ ఈక్వల్ టు 6/2√3. 2 1s 2 3s క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్ చేస్తే √3. tan theta √3 అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 60 degrees. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా రాయాలి. e పవర్ log 10 బేస్ tan 1 ఇదంతా బ్రాకెట్లో ఉండాలి. ఈ పవర్ ఇలా ఉండాలి. క్వశ్చన్ log tan 1 డిగ్రీ బేస్ 10 ప్లస్ log tan 2 degrees బేస్ 10. ఓకే, ప్లస్ అండ్ సో అని ఇలా ఉండాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలా రాయొచ్చు అంటే ఈ పవర్ అలాగే ఉంచండి. log A ప్లస్ log B ప్లస్ log C అని ఉంటే దాన్ని ఏం రాయొచ్చు అంటే log ABC అని రాసేయచ్చు. ఒకే లాగరిథం కిందకి తీసుకొని వచ్చేయచ్చు. 10 tan 1 డిగ్రీ ఇంటూ tan 2 degrees ఇంటూ tan 3 degrees ఇంటూ tan 89 degrees ఇక్కడ దాకా రాసుకోవచ్చు. tan 81 ఏం రాయొచ్చు అంటే cot 1 రాసుకోవచ్చు. దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే cot 1 డిగ్రీ. tan 89కి కాంప్లిమెంటరీ cot 1 కాబట్టి cot 1. ఈ tan 1 ఇంటూ cot 1 క్యాన్సిల్. అదేవిధంగా దీని ముందు tan 88 ఉంటుంది. tan 88ని ఏం రాయొచ్చు cot 2 degrees. tan theta ఇంటూ cot theta ఈజ్ ఈక్వల్ టు 1. అన్నీ క్యాన్సిల్ అయ్యి మధ్యలో వచ్చే tan 45 కూడా 1 అవుతుంది. ఇది కూడా 1 అవుతుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ e పవర్ log 1
బేస్ 10. లాగ్ 1 వాల్యూ ఎంత అంటే 0, కాబట్టి ఈ పవర్ 0. ఈ పవర్ 0 ఎంత అంటే 1. సో ఆన్సర్ ఈజ్ 1, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, sin theta plus cos theta is m, secant theta plus cosecant theta is n. What is n into m plus 1 into m minus 1? ఇది కూడా ఈజీ క్వశ్చనే, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తా. n ఇంటూ m ప్లస్ 1 ఇంటూ m మైనస్ 1 ఏమవుతుంది? m స్క్వేర్ మైనస్ 1. ఓకేనా? m స్క్వేర్ మైనస్ 1. n అంటే ఏంటి? ఈ వాల్యూ. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తా చూడండి. దీన్ని స్క్వేర్ చేస్తాం. m స్క్వేర్ ఎంతో కనుక్కుంటా. sin theta ప్లస్ కాస్ theta హోల్ స్క్వేర్. యాక్చువల్గా ఇవన్నీ డైరెక్ట్గా రాసేయచ్చు. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, 2 sin theta కాస్ theta. sin స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta 1. సో ఇది వాల్యూ 2 sin theta కాస్ theta. ఏంటి ఇది వాల్యూ? m వాల్యూ. అదేవిధంగా n వాల్యూ తీసుకుంటాను. n అంటే ఏంటి? సీకెంట్ తీటా అంటే 1 cos theta ప్లస్ కొసీకెంట్ తీటా అంటే 1 sin theta. దీన్ని సింప్లిఫై చేస్తే sin theta ప్లస్ కాస్ theta sin theta ఇంటూ కాస్ theta వస్తుంది. ఇది n వాల్యూ. దీంట్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. sin theta ప్లస్ కాస్ theta sin theta కాస్ theta ఇంటూ m స్క్వేర్ 1 ప్లస్ 2 sin theta కాస్ theta పక్కన ఏముంది? -1. ఈ -1 ఈ +1 క్యాన్సిల్. దీంట్లో sin theta cos theta, ఈ sin theta cos theta క్యాన్సిల్. సో 2 times sin theta ప్లస్ cos theta ఆన్సర్ వస్తుంది. sin theta ప్లస్ cos theta అంటే m కదా. సో ఆన్సర్ ఈజ్ 2m ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ వన్, tan theta by 2 t అయితే 1 minus t square by 1 plus t square. యాక్చువల్గా దీనికి కాస్ 2 తీటాకి ఫార్ములా ఏం చెప్పాను అంటే 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అనే ఒక ఫార్ములా ఇచ్చున్నాను. మల్టిపుల్ యాంగిల్స్లో కాస్ తీటాకి ఫార్ములా, సైన్ తీటాకి ఫార్ములా 2 tan తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. ఓకే, అండ్ కాస్ 2 తీటా ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. ఈ 2 తీటాని తీటా చేసామనుకోండి, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2 అవుతుంది. ఇక్కడ తీటా అయితే ఇక్కడ తీటా బై 2 వస్తుంది. అదే ఇక్కడ టీ అంటే తీసుకొని ఇక్కడ పెట్టండి, 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2 ఏమవుతుంది? కాస్ తీటా. సో ద ఆన్సర్ ఈజ్ అ ఫస్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ అ డైరెక్ట్ ఫార్ములా ఇన్ మల్టిపుల్ యాంగిల్స్ ఇన్ ట్రిగనోమెట్రీ. ఓకే, మల్టిపుల్ యాంగిల్స్ కూడా ఫార్ములా లిస్ట్లో ఉన్నాయి, అవి చెక్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ 74, ఒక త్రిభుజం యొక్క కోణాలు 1:2:3 నిష్పత్తిలో ఉంటే వాటి భుజాల నిష్పత్తి. ఇది డైరెక్ట్గా మీకు ఇచ్చాను. ట్రిగనోమెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సారీ ట్రిగనోమెట్రీ కాదు, రైట్ యాంగిల్ జామెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కండిషన్స్లో భుజాలు 1:2:3 నిష్పత్తిలో, సారీ కోణాలు 1:2:3 నిష్పత్తిలో ఉంటే భుజాలు 1:√3:2 నిష్పత్తిలో ఉంటాయి. ఓకే, ఇది నిష్పత్తి కోణాల నిష్పత్తి అయితే ఇదేమవుతుంది? భుజాల నిష్పత్తి అవుతుంది. యాక్చువల్గా A:B:C ఈజ్ ఈక్వల్ టు sin A sin B sin C. ఇది యాక్చువల్గా 30:60:90 అవుతుంది. 30:60:90. దీనికి సైన్ అప్లై చేస్తే భుజాల నిష్పత్తి వస్తుంది. sin 30 అంటే ఎంత? 1/2. sin 60 అంటే √3/2. sin 90 అంటే 1. ఈ నిష్పత్తి కానీ తీసుకుంటే ఇదే వస్తుంది. ఓకే, జస్ట్ డైరెక్ట్ బేసిక్ పాయింట్ మీద క్వశ్చన్. కాస్ A బై A ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉండాలి, కాస్ B బై B ఈజ్ ఈక్వల్ టు కాస్ C బై C అండ్ A ఈజ్ 2 meters. దెన్ వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్ స్క్వేర్ మీటర్స్ ఈస్. ఒక త్రిభుజంలో కాస్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ A బై A, కాస్ B బై B, కాస్ C బై C ఇవి ఈక్వల్ అంటున్నాడు. ఓకే, మీకు ఇక్కడ ఒక ఫార్ములా చెప్పాను ఏంటంటే A బై సైన్ A ఈజ్ ఈక్వల్ టు B బై సైన్ B ఈజ్ ఈక్వల్ టు C బై సైన్ C ఈజ్ ఈక్వల్ టు 2R అని మీకు
లేకపోతే సైన్ ఏ బై ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ బి బై బి ఈజ్ ఈక్వల్ టు సైన్ సి బై సి అని చెప్పుంటాను. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2r సైన్ ఏ, బి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ బి, సి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ సి అవుతాయి. ఇవి తీసుకొని వచ్చి ఈ నిష్పత్తిలో రాస్తే కాస్ ఏ బై 2r సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి బై 2r సైన్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ సి బై 2r సైన్ సి. బాగా గమనించండి, అన్నిట్లో 2r. ఇదేంటిది కాట్ ఏ, ఇది కాట్ బి, ఇది కాట్ సి. అంటే అన్నిట్లో 2r ఉంది కాబట్టి కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ బి ఈజ్ ఈక్వల్ టు కాట్ సి అయినట్టే కదా. ఒక ట్రయాంగిల్లో కాట్ ఏ, కాట్ బి, కాట్ సి మూడు సేమ్ ఎప్పుడైతాయి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అవుతాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఎన్ని డిగ్రీలు అవుతున్నాయి? 60 డిగ్రీలు. అంటే అదేం ట్రయాంగిల్? ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఎప్పుడైతే ఈ కండిషన్ ఇచ్చాడో మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని చెప్పేసేయచ్చు. ఓకే, సో ఎప్పుడైతే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుందో భుజం పొడవు 2 అని ఇచ్చాడు కాబట్టి వైశాల్యం ఎంత అంటే దీని వైశాల్యానికి ఫార్ములా √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఈ 4 క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ √3. ఆన్సర్ ఈజ్ √3. నెక్స్ట్ వన్, theta lies in the second quadrant. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. Then what is the value of root of 1 minus sin theta by 1 plus sin theta, 1 plus sin theta by 1 minus sin theta? రెండవ చతుర్భుజం కాదు, రెండవ పాదంలో ఉంటే, సెకండ్ క్వాడ్రంట్ రెండవ పాదంలో ఉంటే తీటా విలువ, దీనికి విలువ ఎంత అన్నాడు. యాక్చువల్గా దీన్ని మీకు రూట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అని ఒక పాయింట్ చెప్పాను. √4 అంటే ఎంత అంటే 2నే రాయాలి, +or-2 రాయకూడదు. రూట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అంటే ఇక్కడ చూడండి, దీని రేషనలైజ్ ఏం చేయదు, డైరెక్ట్గా సింప్లిఫై చేస్తాను. ఒకే రూట్లో ఎల్సిఎం తీసుకుంటాను. ఈ రెండు ఎల్సిఎం తీసుకుంటే 1 మైనస్ సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా అవుతుంది. ఈ 1 మైనస్ సైన్ తీటా, ఈ 1 మైనస్ సైన్ తీటా కాస్త 1 మైనస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఒక్క నిమిషం, దీన్ని ఎలా రాస్తానంటే √1 ప్లస్ సైన్ తీటా ఇంటూ √1 మైనస్ సైన్ తీటా రాస్తాను. దీంతో మల్టిప్లై చేస్తే √1 మైనస్ సైన్ తీటా హోల్ స్క్వేర్, √1 మైనస్ సైన్ తీటా హోల్ స్క్వేర్. ఇదేమో √1 ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ సైన్ తీటా వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అంటే -1 నుంచి +1 దాకా ఉంటుంది కాబట్టి దీన్ని నేను డైరెక్ట్గా 1 మైనస్ సైన్ తీటా రాసేయచ్చు. దీన్ని ఏం రాయొచ్చు అంటే 1 ప్లస్ సైన్ తీటా రాసేయచ్చు, 1 ప్లస్ సైన్ తీటా. దీన్ని ఏం రాయొచ్చు అంటే √1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా అని రాసేయచ్చు. ఈ సైన్ తీటా క్యాన్సిల్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇది √కాస్ తీటా, కాస్ స్క్వేర్ తీటా అంటే రూటు స్క్వేరు క్యాన్సిల్ చేస్తే చాలామంది కాస్ తీటా అని రాస్తారు. అంటే ఇది పైకి వెళ్తే 2 సీకెంట్ తీటా అని ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంది, కానీ ఇది ఆన్సర్ కాదు. ఎందుకు కాదు అంటే సెకండ్ క్వాడ్రంట్లో మీకు చెప్పాను రూట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో సీకెంట్ నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇది నెగిటివ్ ఆన్సర్ అవుతుంది, కానీ ఉండేది రూట్లలో కదా. సో రూట్లలో ఉంది కాబట్టి దీన్ని ఏం రాయాలి అంటే √² తీసుకోకూడదు, ఇక్కడ మైనస్ కాస్ తీటా. ఎందుకంటే కాస్ తీటా నెగిటివ్ అయినప్పుడు -(−) ప్లస్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూని పాజిటివ్ చేయాలి. ఈ వాల్యూని పాజిటివ్, ఇది పాజిటివ్ ఆన్సర్ రావాలి. ఇది పాజిటివ్ ఆన్సర్ రావాలంటే ఉత్త కాస్ తీటా పెడితే నెగిటివ్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఇది మైనస్ కాస్ తీటా పెట్టామనుకోండి, కాస్ తీటా సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ ఇంటూ మైనస్ పాజిటివ్ అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే -2 సీకెంట్ తీటా వస్తుంది. చాలా లాజికల్గా ఉండే క్వశ్చన్, చాలామంది మిస్టేక్స్ చేసే క్వశ్చన్. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ మీరు డైరెక్ట్గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేశారు కదా సార్ అంటే చేశాను, ఎందుకంటే సైన్ తీటా వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, ఇక్కడ ఇది నెగిటివ్ కాదు ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. ఇంకోటి ఏంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండే ఛాన్స్ ఉంది,
-1 నుంచి +1 దాకా మధ్యలో ఏది పెట్టినా ఇది పాజిటివ్ అవుతుంది. 1 అదే కాకుండా ఇది రివర్స్ ఉందనుకోండి, sin θ -1 ఉంటే మాత్రం ఆలోచించాలి, అప్పుడు నెగిటివ్ అవుతుంది. ఓకే, ఇక్కడ 1 - sin θ ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్గా 1 పెద్దది, sin θ వాల్యూ చిన్నది కాబట్టి మనం డైరెక్ట్గా 1 - sin θ అని రాసుకోవాలి. ఇది ఏదైనా పాజిటివే, నువ్వు ఏ వాల్యూ పెట్టినా 1 + sin θ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 2 వస్తుంది. కానీ ఈ కేసు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. √2² క్యాన్సిల్ చేసి cos θ తీసుకుంటే మాత్రం ఆన్సర్ రాదు. ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ అయిపోయి ఈ వాల్యూ నువ్వు రూట్ వాల్యూ నువ్వు పాజిటివ్ రాస్తున్నట్టు, సరే నెగిటివ్ రాస్తున్నట్టు. రూట్ వాల్యూ నెగిటివ్ ఉండదు కాబట్టి పాజిటివ్ ఉండాలి. సో యూ హ్యావ్ టు రైట్ -cos θ. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, -2 sec θ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది లైన్ L పాసింగ్ త్రూ ఎ పాయింట్, ది లైన్ L passing through a point 2, 3 and makes an angle 40 degrees with x-axis. ఒక లైను ఇలా ఉంది అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 45 degrees with x-axis. ఇది x-axis అనుకోండి, దిస్ ఈజ్ x-axis. Then the equation of the line passing through the point 1, 2 which is perpendicular to the line L. దీనికి పర్పెండిక్యులర్గా ఇంకొక లైన్ ఉందట, ఇది లైన్ పర్పెండిక్యులర్గా, ఇది ఇంకొక లైన్, ఇది మనకు కావాల్సిన లైన్. దేని గుండా పోతుంది, ఇది 1, 2 అనే పాయింట్ గుండా పోతుంది, పర్పెండిక్యులర్ టు L. వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ దిస్ లైన్? ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి? దీన్ని కనుక్కోవాలంటే ఆప్షన్స్ వెరిఫై చేస్తే చాలు. 1, 2 సాటిస్ఫై చేసేదన్నా కనుక్కోవచ్చు, ఓకేనా? లేదా 1, 2 సాటిస్ఫై చేసేది కనుక్కుంటే 1, 2 పెడితే అన్నీ సేమ్ సాటిస్ఫై అయిపోతున్నాయి కాబట్టి దీని కేసులో ఫెయిల్ అయిపోతాం. మామూలుగా 1, 2 సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ముందు x-యాక్సిస్తో 45 చేస్తుంది అంటే దీని స్లోప్ ఎంత, దీని స్లోప్ ఎంత అంటే 1. tan 45 = 1. tan θ కదా స్లోప్ ఫార్ములా, సో tan 45 = 1 కాబట్టి దీని స్లోప్ 1. దీని స్లోప్ ఎప్పుడైతే 1 అవుతుందో దాని పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత అవుతుంది అంటే -1 అవుతుంది. ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఒక లైన్ ఈ విధంగా పర్పెండిక్యులర్గా ఉంటే ఒక లైన్ స్లోప్ 2/3 అయితే ఇంకొక లైన్ స్లోప్ ఏమవుతుంది అంటే -3/2 అవుతుంది. ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇఫ్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ కదా. సో ఇది 1 అయితే ఇది -1 అవుతుంది. సో స్లోప్ -1 ఉండే ఆప్షన్ చెక్ చేస్తే చాలు. స్లోప్ అంటే ఏంటి, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ ఎక్కడుంది, ఇక్కడ ఎంత -1/2, ఇది రావట్లేదు. -3 బై -2 ఇది రావట్లేదు. 2 ఇది రావట్లేదు, ఇది వస్తుంది. 1/- ఆఫ్ అంతేనా, -1/1 అంటే -1. దీని స్లోప్ ఎంత అంటే -1. స్లోప్ ఫార్ములా ఏంటి, ax + by + c = 0. x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్. స్లోప్ ఫార్ములా చెప్పున్నాను. స్లోప్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ -a/b. Slope is equal to -a/b. Two triangles having equal area, their bases are in the ratio 3:4. Then the ratio of altitudes drawn on their bases in the same order is. రెండు త్రిభుజాలు సమాన వైశాల్యాలు ఉన్నాయి. ఇదొక త్రిభుజం అనుకుందాం, ఇదొక త్రిభుజం అనుకుందాం. ఈ రెండు సమాన వైశాల్యాలు ఉన్నాయి. భూముల నిష్పత్తి 3:4 అన్నాడు, అంటే ఇది 3 అయితే ఇది 4 పార్ట్స్ అని. ఇది H1 అనుకుంటే ఇది H2 అనుకుంటే ఈ H1:H2 ఎంత అంటున్నాడు. ఇక్కడ వైశాల్యాలు సమానం అన్నాడు కాబట్టి Δ1 = Δ2. దీనికి 1/2 × బేస్ 3 × H1 = 1/2 × 4 × H2. హాఫ్ క్యాన్సిల్ చేస్తే H1/H2 = ఏమొస్తుంది అంటే 4/3 అంటే రివర్స్ రేషియో వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, for what values of lambda the given pair of equations having no solution? No solution condition a1/a2 = b1/b2 not equal to c1/c2. ఇది no solution if two linear equations having no solution అంటే సమీకరణాలకి పరిష్కారం లేకపోతే అప్పుడు మనకి కండిషన్ ఏంటి అంటే a1/a2 = b1/b2 not equal to c1/c2. దీన్ని అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ది 5/12 = 3/λ
ఈజ్ ఈక్వల్ టు ఇది లెఫ్ట్ సైడ్కి వస్తే నాట్ ఈక్వల్ టు -3 బై లెఫ్ట్ సైడ్కి వస్తే -6. సో దీని సంగతి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 36, 5తో డివైడ్ చేస్తే లాంబ్డా 5 7s 5.2. సో ఆన్సర్ ఈజ్ 7.2. లాంబ్డా వాల్యూ ఎంత అంటే 7.2. నెక్స్ట్ క్వశ్చన్. One angle of a parallelogram is 39 degrees less than twice the smallest angle, then the smallest angle of the parallelogram is. ఇది ఒక parallelogram అనుకుందాం. ఇది చిన్న యాంగిల్, ఇది పెద్ద యాంగిల్ అనుకుందాం. యాక్చువల్గా ఇవి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఈ యాంగిల్ ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది. ఇది 180 మైనస్ తీటా ఉంటుంది, ఇది కూడా 180 మైనస్ తీటా. సమ్ ఆఫ్ కన్సిక్యూటివ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇది కండిషన్. చతుర్భుజంలోని ఒక కోణము అతి చిన్న కోణము యొక్క 2 రెట్ల కంటే 39 తక్కువగా ఉంది. అతి చిన్న కోణము ఒక చతుర్భుజంలో ఒక కోణము తీటా అనుకుందాం. అతి చిన్న కోణము యొక్క 2 రెట్ల కంటే, అతి చిన్న కోణము యొక్క 2 రెట్ల కంటే, ఓకే, లేకపోతే ఇది θ1 అనుకుందాం. అతి చిన్న కోణము θ2 అనుకుందాం. 2 రెట్ల కంటే 39 తక్కువ అంటే -39 θ2. ఇక్కడ θ1 ప్లస్ θ1 ఇది θ2 అనుకుంటే θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 180. ఇది కండిషన్. దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే ఏమవుతుంది అంటే θ1 మైనస్ 2θ2 ఈజ్ ఈక్వల్ టు -39. దీన్ని తీసేసామనుకోండి 3θ2 ఈజ్ ఈక్వల్ టు, తీసేస్తే 2 క్యాన్సిల్ పోతాయి. ఇది ఏమవుతుంది అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 9 2 8 3 11 సారీ 11 2 200 8 3 11 219. 3తో భాగిస్తే θ2 ఈజ్ ఈక్వల్ టు 3 7 21 3 3 9 73. అంటే చిన్న కోణం ఏమవుతుంది అంటే ఇది యాక్చువల్గా ఇది θ2 ఇది θ1 ఉండాలి. చిన్న కోణము 73, పెద్ద కోణము 173 తీసేస్తే 180లో 107 వస్తుంది. 107. సో చిన్న కోణం అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏం రాయాలి 73 రాయాలి. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. 2 పక్క కోణాలు మొత్తం ఇది θ1 అయితే ఇది కూడా θ1, ఇది θ2 అనుకుంటే ఇది θ1 అనుకుంటే ఇది θ2 ఇది θ1 అవుతుంది. ఈ 2 సమానం, ఈ 2 సమానం. ఈ 2 కూడితే ఎంత అంటే 1. ఆసన్న కోణాలు మొత్తం 180. అండ్ చిన్న కోణము అంటే θ1 ఈజ్ ఈక్వల్ టు 2θ2 మైనస్ 39. ఓకే, సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే θ1 ప్లస్ θ2 180 కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే -39 తీసేస్తే 2θ2 వచ్చింది 73. అది చిన్న కోణం. θ2 అనేది చిన్న కోణం అవుతుంది, θ1 అనేది పెద్ద కోణం అవుతుంది. ఇంకో కోణం కావాలంటే దీని 180 రావాలంటే ఏం చేయాలి అంటే 107. నెక్స్ట్ క్వశ్చన్. AB 2 ఇచ్చారు, A డెల్టా B అని ఇచ్చాడు. అసలు A డెల్టా B అంటే ఇది A అనుకుంటే ఇది B అనుకుంటే A డెల్టా B అంటే Aలోంచి B తీసేయాలి, Bలోంచి A తీసేయాలి. ఈ పార్ట్ వస్తుంది, ఈ పార్ట్ వస్తుంది. దీన్ని A డెల్టా B అని అంటాం. అయితే దీన్ని ఇలా రాసుకోవచ్చు. A యూనియన్ Bలో నుంచి A ఇంటర్సెక్షన్ B తీసేసినా కూడా A డెల్టా B వస్తుంది. ఇది కూడా ఫార్ములానే. లేదా A మైనస్ B అండ్ యూనియన్ B మైనస్ A. 2 ఫార్ములాలు ఉన్నాయి దీనికి. A మైనస్ B యూనియన్ B మైనస్ A. A మైనస్ B అంటే Aలో ఉండాలి, Bలో ఉండకూడదు. B మైనస్ Aలో అంటే Bలో ఉండాలి, Aలో ఉండకూడదు. నిజంగా చెప్పాలంటే Aలో ఉండి Bలో లేనివి అంటే ఏమొస్తాయంటే 1357 వస్తాయి. 1357 యూనియన్ Bలో ఉండి Aలో లేనివి ఏమున్నాయి 2468. 2468 అన్నీ ఉన్నాయి కాబట్టి అసలు దీంట్లో ఏం లేవు, ఖాళీ. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 1357. ఓకే, యాక్చువల్గా దీంట్లో ఉండేవన్నీ దీంట్లో ఉన్నాయి. B ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ A అని క్లియర్గా ఇచ్చేసాడు వాడు. B సబ్సెట్ ఆఫ్ A అయినప్పుడు A యూనియన్ B ఏమవుతుంది అంటే Aనే అవుతుంది. A యూనియన్ B A అవుతుంది. A ఇంటర్సెక్షన్ B వచ్చి B అవుతుంది. దీంట్లోంచి అది యూనియన్ చేస్తే 1357 వస్తుంది.
ఓకే. నెక్స్ట్, what will be the remainder when 9 power 6 plus 1 is 9 power 6 plus 1 is divided by 8. ఈ 9 ఏం రాసుకోవచ్చు అంటే 8 ప్లస్ 1 పవర్ 6 ప్లస్ 1 అని రాసుకో, డివైడెడ్ బై 8. 8తో క్యాన్సిల్ పోతుంది కాబట్టి 1 పవర్ 6 అంటే 1 ప్లస్ 1, దిస్ ఈజ్ ది రిమైండర్. రిమైండర్ ఎంత అంటే 2. ఓకే. ఏ పవర్ kx plus a whole power and divided by k, then the remainder is a. ఇది ఫార్ములా చెప్పాను నేను. డివైడెడ్ బై k, then the remainder is a పవర్ n. ఓకే. ఇక్కడ ఇవి రిమైండర్ రూల్స్ అని, ఈ రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దాని మీద ఇచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్లో ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో సెంటర్ని ఇక్కడికి జాయిన్ చేశారు, సెంటర్ని. ఇది O అనేది సెంటర్. ఈ ఎక్స్ యాంగిల్ కనుక్కోవాలి, ఇది ఎక్స్. ఒక కార్డ్ సెంటర్ దగ్గర ఎక్స్ యాంగిల్ చేస్తే ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది అంటే x/2 యాంగిల్ చేస్తుంది. యాంగిల్ ఎంత చేస్తుంది? x/2. ఈ యాంగిల్ ఎంత అంటే 25, ఈ యాంగిల్ ఎంత అంటే 20. దెన్ వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ చాలా రకాలుగా సాల్వ్ చేయొచ్చు. నేను బేసిక్ మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తాను, లేదంటే డైరెక్ట్గా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇది రావాలి అంటే ఈ రెండింటిని, యాక్చువల్గా ఈ మూడిటికి మొత్తము దీనికి సమానం, గుర్తుంచుకోండి. ఇది షార్ట్ కట్. ఇది ఇలా ఎక్కడైనా ఒక డయాగ్రామ్ ఉందనుకోండి, ఇది θ1, ఇది θ2, ఇది θ3 అయితే ఈ ఎక్స్ ఎంత అంటే θ1 ప్లస్ θ2 ప్లస్ θ3కి సమానం. అది షార్ట్ కట్. దాన్ని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, లేదా ఈ వాల్యూస్ని ఆల్ఫా బీటా తీసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు. ఈ త్రిభుజంలో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత అంటే ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అంటే 180. ఈ మొత్తం ట్రయాంగిల్ కూడా 180. అంటే ఇదంతా 25 ప్లస్ ఆల్ఫా, ఇది 20 ప్లస్ బీటా ప్లస్ x/2. ఆల్ఫా బీటా క్యాన్సిల్. ఆ x/2 తీసుకొని వస్తే x మైనస్ x/2 x/2 అవుతుంది. 25 ప్లస్ 20 45 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 90. ఆన్సర్ x ఈజ్ ఈక్వల్ టు 90. లేదా ఇది కూడా అంతే, x ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 25 ప్లస్ x/2 అంతే, సేమ్. ఇక్కడ ఆల్ఫా బీటా క్యాన్సిల్ అవుతుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక సర్కిల్ ఉంది, దిస్ ఇస్ ఎ సర్కిల్. ఈ సర్కిల్కి ఒక పాయింట్ నుంచి ట్యాంజెంట్ గీసాడు, ఒక సీకెంట్ లైన్ గీసాడు. ఇది PAB, ఇది PT అనుకుంటే కండిషన్ PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PT². ఇది ట్యాంజెంట్స్లో చెప్పుంటాను, నోట్స్లో చూడండి. PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PT². సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ ది ఫిగర్? ఇక్కడ PA ఎంత ఇచ్చారు అంటే 5 ఇచ్చారు, PB ఎంత అంటే 5 ప్లస్ x. ఈ వాల్యూ దేనికి సమానం అంటే PT² అంటే 6² 36కి ఈక్వల్. సో 5 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 36ని 5తో భాగించండి, 5 ఏళ్ళు 35, 10, 5 2 10. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకోపోతే 7.2లో 5 తీసేస్తే 2.2. సో x వాల్యూ ఎంత అంటే 2.2 అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. ఇది వర్టిసిస్ ఆఫ్ పారలలోగ్రామ్ ఆర్ రెస్పెక్టివ్లీ ఒక పారలలోగ్రామ్ ఉంది. దీని వర్టిసిస్ 0 0 1 0 2 2 1 2. దెన్ ది యాంగిల్ బిట్వీన్ డయాగ్నల్స్ ఈస్, అంటే కర్ణాల మధ్య ఇదొక కర్ణం, ఇదొక కర్ణం. ఈ కర్ణాల మధ్య కోణం ఎంత అని అడుగుతున్నాడు. కోణం కావాలంటే మనకి దాని యొక్క స్లోప్స్ కావాలి. దీని స్లోప్ ఎంత? ఈ కర్ణం యొక్క స్లోప్, ఉదాహరణకి ఇది ABCD అనుకుందాం. AC వాలు, ఆలు అంటే స్లోప్, AC వాలు -2 - 0/2 - 0, 2/2 అంటే 1. దీని స్లోప్ ఎంత అంటే 1.
స్లోప్ ఎంత 1. అంటే 1 స్లోప్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్తో 45 డిగ్రీస్ చేస్తూ ఉంది అని అర్థం. ఎక్స్ యాక్సిస్తో 45 డిగ్రీస్ చేస్తుంది అని అర్థం. స్లోప్ 1 ఎప్పుడు వస్తుంది? tan 45 కాబట్టి. ఈసారి బీడీ స్లోప్ తీసుకుందాం. బీడీ స్లోప్, బీడీ వాలు ఈజ్ ఈక్వల్ టు 2 - 0 బై 1 - 1 అంటే 2/0 అని వస్తుంది. 2/0 అంటే నాట్ డిఫైన్డ్ అని అర్థం. అంటే దీని అర్థం ఏంటి? నాట్ డిఫైన్డ్ అని అర్థం. నాట్ డిఫైన్డ్ అంటే అర్థం ఏంటి అంటే వై యాక్సిస్కి లంబంగా ప్యారలల్గా ఉంటే, లంబంగా కాదు, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే స్లోప్ ఎంత అంటే నాట్ డిఫైన్డ్. ఎక్స్ యాక్సిస్ వాల్ ఎంత అంటే 0, వై యాక్సిస్ వాల్ ఎంత అంటే 1/0 లేదా ఎనీథింగ్ బై 0 అంటే నాట్ డిఫైన్డ్ అని అర్థం. ఓకే, సో ఇది ఎట్లా ఉంది అంటే వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, ఇంకోటేమో 45 డిగ్రీస్ చేస్తుంది. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. ఇంకొక లైన్ ఇలా ఉంది వర్టికల్గా, దీని మధ్య కోణం 90 డిగ్రీలు. కానీ ఇది వచ్చి 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా 45 ఉండాలి కదా, 45 ఉండాలి. అంటే ఆ రెండింటి మధ్య కోణం ఎంత అంటే 45 అని అర్థం. ఒకటి వర్టికల్గా ఉంది, ఒకటి క్రాస్గా ఉంది, 45 డిగ్రీస్తో ఉంది. మామూలుగా ఎక్స్ యాక్సిస్ ఇలా ఉంటే, వై యాక్సిస్ ఇలా ఉంటే, ఎక్స్ యాక్సిస్తో 45 అంటే ఇలా ఉంటుంది. అంటే ఇది 45, మొత్తం 90 కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా 45. ఇదొక లైన్ అంటున్నాడు, ఇదొక లైన్ అంటున్నాడు కాబట్టి వాటి మధ్య కోణం ఎంత అంటే 45 డిగ్రీలు. ఇన్ ఆర్డర్ టు ప్లాట్ ఎ ఫెన్స్ తెలుగులో చదువుదాం. ఇన్ ఆర్డర్ టు ది ఫెన్స్ ఆఫ్ ఎ స్క్వేర్. ఓకే, అటు ఇక్కడ ఉండాలి. ఇన్ ఆర్డర్ టు ది ఫెన్స్ ఆఫ్ ఎ స్క్వేర్, రాము ఫిక్స్డ్ 36 poles. ఇఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 poles is 6 meters, what is the area of the square so formed? What is the area of the square so formed? ఓ చతురస్రాన్ని కంచె వేయడానికి రాము 36 స్తంభాలను బిగించాడు. ఇదో చతురస్రం అనుకోండి, దీంట్లో 36 స్తంభాలను బిగించాడు, మొత్తం 36. అయితే మీకు దీంట్లో ఒక టెక్నిక్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కొన్ని చిన్న పాయింట్స్ కూడా చెప్తాను, అబ్జర్వ్ చేయండి. 36 పోల్స్ చేశాడు అంటే ఇక్కడ 4 పోల్స్ ఆల్రెడీ ఇక్కడ 4 పోల్స్ పెట్టేసి ఉంటాడు. 4 పోల్స్ అంటే 36లో 4 తీసేస్తే ఇంకా 32 పోల్స్ ఉన్నాయి. 32 పోల్స్ మధ్యలో రాయాలి. 32 పోల్స్ అంటే ఇక్కడ ఎన్ని పోల్స్ పెడతాడు? 8 పోల్స్ వస్తాయి. ఇక్కడ 8 పోల్స్, ఇక్కడ 8, 8, 8 పోల్స్ వస్తాయి. ఓకే, అండ్ 2 పోల్స్ మధ్య గ్యాప్ ఎంత అంటే 6 meters అన్నాడు. ఇక్కడ 8 పోల్స్ పెట్టాడంటే అర్థం చేసుకోండి, గ్యాప్స్ ఎన్ని వస్తాయి? ఈ మధ్యలో 8 పోల్స్ పెడితే అంటే 9 గ్యాప్స్ వస్తాయి. ఇక్కడికి మధ్యలో 8 పోల్స్ పెట్టాడు అనుకోండి. 1 2 3 4 5 6 7 8 పోల్స్ పెట్టాడంటే ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 1 2 3 4 5 6 7 8 9 గ్యాప్స్ వస్తాయి. 9 గ్యాప్స్ అంటే 9 × 6 అంటే 9 6 9 గ్యాప్స్ కాబట్టి ఈ 9 గ్యాప్స్ అంటే 54 meters అని అర్థం. అంటే ఆ చతురస్రం యొక్క భుజం పొడవు 54 అని అర్థం చేసుకోండి. చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత? 54. ఈ 54 వస్తే దీని యొక్క ఈ వైశాల్యం ఎంత అన్నాడు? 54 స్క్వేర్. 54 స్క్వేర్ ఎంత ఇస్తుంది? 2916. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The area of an equilateral triangle is 400√3. Very easy question. √3/4a² is equal to 400√3. √3 క్యాన్సిల్. a² is equal to 1600. ఏ వాల్యూ ఎంత అంటే 40. భుజం పొడవు 40. ఇట్స్ పెరిమీటర్ ఈజ్ అన్నాడు. పెరిమీటర్ ఎంత? సరే, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కదా, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఎంత అంటే ఇదొక 40, ఇదొక 40, ఇదొక 40. కాబట్టి ఎంత వస్తుంది ఆన్సర్? 120. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ది డయామీటర్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ 6 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఎంత అంటే 3 సెంటీమీటర్స్. ఇట్ ఈజ్ మెల్టెడ్ అండ్ డ్రాన్ టు ఏ వైర్. ఇలా పెద్ద వైర్ తయారు చేశాడు, ఇలా ఒక వైర్ తయారు చేశాడు. డయామీటర్ 0.2 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఎంత అంటే 0.1 సెంటీమీటర్స్ అని అర్థం. 0.1 సెంటీమీటర్స్ అంటే 1/10 సెంటీమీటర్స్ అని అర్థం. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది వైర్? ఎల్ ఎంత? దీన్ని మెల్ట్ చేశారు. మెల్ట్ అనే క్వశ్చన్స్ మనం విపరీతంగా సాల్వ్ చేస్తున్నాం. మెల్టెడ్ అంటే దీని వాల్యూమ్ ఎంత, దీని వాల్యూమ్ అంతే. దీని వాల్యూమ్ 4/3 పై అంటే 22/7 r³ 3 × 3 × 3 ఈజ్ ఈక్వల్ టు దీనికి ఫార్ములా ఏంటంటే πr²h. పై 22/7 r² అంటే 1/10 × 1/10. h అంటే ఇక్కడ లెంత్ అని అర్థం. ఈ 22/7 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్. 9 4 36 క్రాస్ మల్టిప్లై చేస్తే 3600 సెంటీమీటర్లు ఈ లెంత్. 3600 సెంటీమీటర్లు అంటే ఆన్సర్ ఎంత అంటే 36 మీటర్లు. ఆన్సర్ ఎంత? 36 మీటర్లు. నెక్స్ట్, ది రేడియస్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఎ స్పియర్. దేర్ వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది సిలిండర్? ఇక్కడ గమనించండి, ఒక స్తూపం యొక్క వ్యాసార్థం గోళం యొక్క వ్యాసార్థానికి సమానం అన్నాడు. అంటే దాని ఆరు దీని ఆరు సేమ్. దట్ ఈస్ దేర్ వాల్యూమ్స్ ఆల్సో ఈక్వల్. V1 ఈజ్ ఈక్వల్ టు V2. దీని వాల్యూమ్ ఎంత? πr²h. దీని వాల్యూమ్ ఎంత? 4/3 πr³ అంతేనా? సో రేడియస్ సమానం అన్నాడు కాబట్టి నేను ఇక్కడ r² క్యాన్సిల్ చేస్తాను, పై క్యాన్సిల్ చేస్తాను. హెచ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 4/3r వస్తుంది. అంటే దాని యొక్క ఎత్తు 4/3 టైమ్స్ రేడియస్ అని అర్థం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే. Next question. The length of each side of an equilateral triangle is increased by 2. The area is found to be increased by 3 plus √3. Then what is the length of each side of the triangle? ఒక సమబాహు త్రిభుజము యొక్క ప్రతి భుజము 2 యూనిట్లు పెంచితే వైశాల్యము 3 plus √3 చదరపు యూనిట్లు పెరుగుతుంది. భుజము యొక్క ప్రతివైపు పొడవు ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. కొంచెం పెంచిన తర్వాత ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది x అనుకుంటే ఇది x+2. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఏరియాలోంచి ఏరియా తీసేస్తే ఎంత వస్తుంది అంటే 3 plus √3 వస్తుంది. దీని ఏరియా ఎంత? √3/4 × x+2 హోల్ స్క్వేర్లోంచి √3/4 × x² తీసేస్తే 3 plus √3కి సమానం. ఇది కండిషన్, వాళ్ళు ఇచ్చిన కండిషన్. ఓకే. సో ఇక్కడ √3/4 కామన్ తీసేద్దాం. x+2 హోల్ స్క్వేర్ అంటే x² + 4x + 4 - x² ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో √3 కామన్ తీస్తాను, √3 + 1 వస్తుంది. ఈ √3 క్యాన్సిల్. ఈ x² క్యాన్సిల్. ఈ దీంట్లో కూడా 4 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది అంటే x+1 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు √3 + 1. సో దీని నుంచి ఏం చెప్పచ్చు? x ఈజ్ ఈక్వల్ టు √3 అని చెప్పొచ్చు కదా. ఒరిజినల్ లెంత్ ఎంత అంటే √3 యూనిట్స్. ఒరిజినల్ లెంత్ ఎంత? √3 యూనిట్స్ అని చెప్పేసేయచ్చు. ఈ ఏరియాలోంచి రెండో ఏరియా తీసేస్తే 3 plus √3, అందులో √3 కామన్ తీస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ది ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ D. కొంచెం జాగ్రత్తగా వినండి క్వశ్చన్. ది ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ D. ఒక స్క్వేర్ ఉంది, దీని ఏరియా D అన్నాడు. భుజము A అనుకుందాం. A² ఈజ్ ఈక్వల్ టు D. ఇది కండిషన్, గుర్తుంచుకోండి. దీని ఏరియా D అన్నాడు. ఏరియా D అయితే భుజం పొడవు ఎంత అవుతుంది? √D అవుతుంది. భుజం పొడవు √D.
మరి కర్ణం పొడవు ఏమవుతుంది? కర్ణము అంటే డయాగ్నల్ లెంత్ ఎంత అవుతుంది? డయాగ్నల్ లెంత్ ఎంత అవుతుంది అంటే దీని డయాగ్నల్ కావాలి అంటే భుజాన్ని ఇంటూ √2 చేయాలి. అంటే √2 ఇంటూ √d అని అర్థం. ఇది కర్ణం పొడవు. అర్థం చేసుకోండి. వైశాల్యము d అన్నాడు అంటే a² = d. దాంట్లోంచి a √d. కర్ణం కావాలంటే భుజాన్ని ఇంటూ √2 చేస్తే కర్ణం వస్తుంది. కర్ణాన్ని √2తో భాగిస్తే భుజం వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. చతురస్రం యొక్క కర్ణము వ్యాసార్థంగా ఉన్న వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ విచ్ హ్యాస్ ది డయాగనల్ ఆఫ్ ది స్క్వేర్ యాజ్ అ డయామీటర్. ఇక్కడ ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెన్స్ ఉంది, మార్పు ఉంది. ఇక్కడ ఏమంటున్నారు ఇంగ్లీష్లో? వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్ విచ్ హ్యాస్ ది డయాగనల్ అంటే ఈ డయాగనల్ ఆఫ్ ది స్క్వేర్ యాజ్ అ డయామీటర్. ఇది డయామీటర్గా ఉండే సర్కిల్ ఒకటి ఉంది. ఓకే, అంటే √2 √d అనే డయాగనల్ సర్కిల్ ఒకటి ఉంది. దీని ఏరియా ఎంత అని ఇంగ్లీష్ క్వశ్చన్. ఈ తెలుగుకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఈ చతురస్రం యొక్క కర్ణమే వ్యాసార్థం. అంటే కర్ణం వ్యాసార్థం అంటే ఈ చతురస్రం యొక్క కర్ణం ఇది వ్యాసార్థం అంటున్నాడు. ఇది వ్యాసార్థం అంటే ఇదే r అనే అర్థం. ఓకే, ఇక్కడ రెండో కేసులో కూడా డిస్కస్ చేస్తాను. అక్కడ r వాల్యూ ఎంత అంటే రెండో కేసులో డైరెక్ట్గా కర్ణమే అంటే √2 ఇంటూ √d కర్ణం. ఈ రెండు కేసెస్ డిస్కస్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ క్వశ్చన్ మనం ఫస్ట్ ట్రై చేద్దాం. ఇంగ్లీష్ క్వశ్చన్లో ఈ డయాగనల్ ఆఫ్ ది స్క్వేర్ యాజ్ డయామీటర్ అన్నాడు. అంటే ఈ డయాగనలే డయామీటర్ అంటున్నాడు. అంటే రేడియస్ ఎంత ఈ కేసులో అంటే దీంట్లో హాఫ్ √2 ఇంటూ √d/2. √2 క్యాన్సిల్ చేస్తే √d/√2 అవుతుంది రేడియస్. ఎప్పుడైతే రేడియస్ వచ్చిందో వైశాల్యము వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా πr² కదా, πr². ఓకే, ఆప్షన్స్ పైలలో ఉన్నాయి కాబట్టి r² అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది అంటే d/2 మాత్రమే వస్తుంది. πd/2 ఆన్సర్. ఎక్కడా లేదు πd/2. πd ఉంది, πd²/4 ఉంది, πd²/2 ఉంది, πd² ఉంది కాబట్టి ఇక్కడ లేదు ఆప్షన్. ఇదొక కేసు. పోనీ రెండో కేసు చూద్దాం. వ్యాసార్థం ఇది అన్నాడు కాబట్టి వైశాల్యం ఎంత? ఈ కేసులో వైశాల్యం అంటే πr². r అంటే √2 √d² అని అర్థం, πr². దీన్ని స్క్వేర్ చేస్తే 2, ఇది ఆల్రెడీ √dకి హోల్ స్క్వేర్ చేస్తే d. ఆన్సర్ 2πd రావాలి. అది కూడా ఆప్షన్స్లో లేదు. ఓకే, సో ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ πd అని ఉంటే కరెక్ట్, πd/2. ఇదిగోండి ఇంగ్లీష్ ప్రకారం πd/2 కరెక్ట్. d² రాకుండా d అని ఇచ్చి ఉంటే πd/2 కరెక్ట్ ఆన్సర్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్. ది లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ 2,5 టు ది సర్కిల్. యాక్చువల్లీ ఇది ఇంటర్మీడియట్ క్వశ్చన్. ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ 2,5 టు ది సర్కిల్ whose equation is x² + y² - 5x + 4y + k = 0 is √37 యూనిట్స్. ఇది పాయింట్ అనుకుందాం, P అనే పాయింట్. ఇక్కడి నుంచి ఒక ట్యాంజెంట్ ఉంది. ఈ P అనే పాయింట్ 2,5. ఇది సెంటర్ అనుకుందాం. ఇక్కడ పర్పెండిక్యులర్ గీస్తే ఖచ్చితంగా సెంటర్ గుండా పోతుంది. ఈ పాయింట్ ఈ సెంటర్ని కూడా కలుపుతాను. సెంటర్ని C అనుకుంటాను, ఈ పాయింట్ P అనుకుందాం, ఇది ఏదైనా A అనుకుంటాం. ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ 2,5 టు ది సర్కిల్. ఈ సర్కిల్కి అంటే ఎంత అని ఇచ్చాడు అంటే √37 ఇచ్చాడు. టాంజెంట్ లెంత్ ఇచ్చేసాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k అది కావాలి. ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించిన 2 పాయింట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 అనే ఈక్వేషన్, సర్కిల్ ఈక్వేషన్ ఉంటే దీనికి సెంటర్కి ఫార్ములా ఏంటి అంటే -g, -f అనేది సెంటర్ అవుతుంది. రేడియస్కి ఫార్ములా ఏంటి అంటే రేడియస్కి ఫార్ములా √g² + f² - c అని ఫార్ములా. ఓకే,
సో -g, -f బాగా గమనించండి. ఇది 2g -5 అయితే g ఎంత, -g ఎంత, 2g -5 అయితే -g అంటే +5 అంటే 5/2, 2f = 4 అంటే f = 2, -f అంటే -2. ఇది సెంటర్. ఈ సెంటర్ ఎంత అంటే -5/2, +5/2, -2. ఇది సెంటర్. మరి రేడియస్ ఏమవుతుంది అంటే √g² అంటే 25/4 + f² అంటే 4 మైనస్ c అంటే k. c ప్లస్లో ఏముంది, k. అది అలా ఉంచండి. ఈ రెండు ఫార్ములాలు తెలిస్తే కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాదు. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే పీకి సికి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటా. పీసీ మధ్య డిస్టెన్స్ √x2 - x1 2 2 - 5/2 ప్లస్ 5 - -2 అంటే 7², 5 - -2 అంటే 7². ఇది ఎంత వస్తుంది, 4 - 5 అంటే -1² అంటే 1/2² అంటే 1/4 ప్లస్ 49. ఈ వాల్యూ ఎంత, 49 4s 98 అంటే 196 √197/2. ఇది డిస్టెన్స్. పీసీ డిస్టెన్స్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ డిస్టెన్స్ తెలుసు, ఇది కొంచెంసేపు ఆర్ అనుకుంటే అకార్డింగ్ టు పైథాగరస్ థీరం PC² అంటే దీని స్క్వేర్ 197/4 PC² = దీని స్క్వేర్ 37 ప్లస్ దీని స్క్వేర్ R²కి ఈక్వల్. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకురండి. R² ఏమవుతుంది అంటే 197/4 - 37 ఎంత, 197 మైనస్ 4 ఏళ్ళు 28, 4 3 12 2 14/4 తీసేస్తే ఎంత, 7లో 8 పోతే 9, 4 49/4 అంటే R² అంటే R వాల్యూ 7/2. దీని నుంచి ఏమొస్తుంది, R వాల్యూ ఎంత, 7/2 వస్తుంది. అంటే రేడియస్ కనుక్కున్నాం. పోనీ రేడియస్తో ఆపాడా అంటే కాదు, K వాల్యూ కావాలట. ఇదే కదా రేడియస్ అంటే, దీనికి దాన్ని సమానం చేయాలి. రేడియస్ ఇదేమవుతుంది, √25/4 + 4 minus k = 7/2. Squaring on both sides, 25/4 + 4 minus k = 49/4. ఇది రైట్ సైడ్ తీసుకుపోండి, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకురండి. k = 25/4 + 4 minus 49/4. LCM 4 రాస్తే 25 + 16 - 49 = k. 25 + 16 ఎంత, 41. 41 - 49 -8. -8/4 అంటే -2. సో k వాల్యూ ఎంత అంటే -2. k వాల్యూ -2. ఇది ఆన్సర్. ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఇంటర్మీడియట్ ప్లేస్. Okay, this is related to intermediate. Next question. A point P moves in such a way that the sum of squares of distances from point 2, 0 and -20 is always equal to the square of the distance between A and B. What is the locus of the point P? ఇక్కడ ఒక పాయింట్ యొక్క లోకస్ అడిగాడు. ఇది కూడా ఇంటర్మీడియట్ జామెట్రిక్ రిలేటెడ్. లోకస్ అనే టాపిక్లో ఉంది. లెట్ PB ఏ పాయింట్ ఆన్ ది లోకస్ x, y. అయితే కండిషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారంటే P నుంచి Aకి దూరం ఎంతో Bకి కూడా అదే దూరము, దూరము ఒక బిందువు P 2 స్థిర బిందువులు నుండి దాని దూరం యొక్క వర్గాల మొత్తం AB యొక్క దూరం యొక్క వర్గానికి సమానం. అంటే ఏమి ఇచ్చారంటే PA² + PB² = AB². ఇది కండిషన్. అంతే. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. P నుంచి Aకి Bకి దూరాల వర్గాల మొత్తం AB మధ్య దూరం యొక్క వర్గానికి సమానంగా ఉంటే B బిందువు యొక్క లోకస్ ఏంటి? PA అంటే దీనికి డిస్టెన్స్. A అంటే 20 కదా, దీనికి డిస్టెన్స్ x - 2 + y - 0 2. ఇది PA² ప్లస్
పీబీ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఏబీ అంటే ఈ రెండింటి మధ్య దూరం. ఈ రెండింటి మధ్య దూరం ఎంత? 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇది ఆన్సర్. దీని ఎక్స్పాన్షన్ చేస్తా చూడండి. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో ఉంది కాబట్టి 2 టైమ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసేస్తాను. ఇదొక వై స్క్వేర్, ఇదొక వై స్క్వేర్ కాబట్టి 2y స్క్వేర్ రాస్తాను. ఇది 4 స్క్వేర్ 16 రాస్తాను. దీంట్లో అన్ని 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2తో కామన్ తీస్తే 8. సో వాట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్? ఈ 4 ఆ పక్క తీసుకపోతే 4. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఆన్సర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ క్వశ్చన్. This is related to statistics. The table shows the question-wise data on the performance of the students of an examination. The marks for each question are also listed. Then there is no negative or partial marking in the examination. What is the average of the marks obtained by the class in the examination? ఇది క్వశ్చన్. ఈ క్రింది ఇవ్వబడిన పట్టికలో పరీక్షల విద్యార్థుల ప్రశ్నల వారి ప్రదర్శనకు సంబంధించిన వివరాలు ఇవ్వబడ్డాయి. ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కులు కూడా ఇవ్వబడ్డాయి. ఇవి మార్కులు, ఇది క్వశ్చన్స్. అవార్డెడ్ కరెక్ట్లీ, అవార్డెడ్ రాంగ్లీ, నాట్ అటెంప్టెడ్. ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కులు ఇవ్వబడ్డాయి. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కులు లేదా పార్ట్ మార్కులు ఉండవు. అయితే ఈ పరీక్షలో తరగతి విద్యార్థులు సాధించిన సగటు మార్కులు ఏంటి? ఇక్కడ ఇది సాధించిన మార్కులు, ఇది మార్కులు. 2 మార్కులు 21 మంది రాశారు కరెక్ట్గా, అంటే 42 మార్కులు వచ్చే వాళ్ళకి. 3 మార్కుల క్వశ్చన్ 15 మంది కరెక్ట్ రాశారు, అంటే 45 మార్కులు వచ్చాయి. రాంగ్ రాసిన వాళ్ళు నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం, అటెంప్ట్ లేదు, నాట్ అటెంప్టెడ్ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 22 మార్కుల క్వశ్చన్ మళ్ళీ 23 మంది రాశారు, అంటే ఇది 46 మార్కులు. ఇది టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది క్లాస్. అయితే ఆ క్లాసులో ఎంతమంది ఉన్నారు బాగా గమనిస్తే ఇది కదా, ఈ 1 మార్కు రాసిన వాళ్ళు ఎంతమంది అంటే 21 ప్లస్ 17 38 6 44 మంది రాశారు. ఇది కూడా 44 ఉంటుంది. 15 27 42 2 44 23 18 3 21 23 44 అంటే 44 మంది ఎగ్జామ్ రాస్తే ఈ మార్కులు వచ్చాయి. అంటే దీన్ని 44తో భాగిస్తేనే కదా సగటు మార్కులు వచ్చేది. అంతే ఆన్సర్. ఓకే, ఓ పని చేస్తా నేను. ఇది 40, దీంట్లోంచి ఒక 2 తీసి దీనికి ఇచ్చేస్తా. ఇది 44 రాస్తా, ఇది 45 రాస్తా, ఇది 44 రాస్తా. దీంట్లో 2 దీనికి ఇచ్చేసాను. 44/44 1, 45/44 1, 44/44 1, అంటే 3 పాయింట్ సంథింగ్ రావాలి. అది కూడా 1/44 1/44 మిగిలింది. పాయింట్ పెట్టుకుంటే 0, ఇంకొక 0 పెట్టుకుంటే 100, అంటే 2 టైమ్స్ పోతుంది అని అర్థం. 0.02. సో ఆన్సర్ ఎంత అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. In a company with 100 employees, 45 earn 20,000 per month, 25 earn 30,000 and 20 earn 40,000, 8 members earn 60,000, 2 earn 1,50,000 per month. The median of the salaries. Median అంటే ఏంటి? మిడిల్ మోస్ట్ వాల్యూ అని అర్థం. 100 మంది ఉద్యోగులు ఉన్నారు మొత్తం. 45 మంది 20,000 వచ్చాయి, 25 మందికి 30,000 వచ్చాయి, 20 మందికి 40,000 వచ్చాయి. ఓకే, 8 మందికి 60,000 వచ్చాయి, ఇద్దరికి 1,50,000 వచ్చాయి. సంపాదిస్తే వీడికి మీడియన్ ఎంత అని అడుగుతున్నాడు. మధ్యగతం ఎంత? మధ్యస్థం కాదు, మధ్యగతము అని ఉండాలి. అంటే ఇక్కడ 100 మంది ఉన్నారనుకోండి, ఈ మధ్యలో ఎవరుంటే అదే మధ్యగతం. ఇక్కడ 45 మందికి 20,000 వస్తున్నాయి. ఇందులో మొత్తం 100 మందిలో ఇది 50, ఇది 50 అనుకుంటే ఇందులో 45 మందికి 20,000 వస్తున్నాయి. ఇక్కడ దాకా 20,000 వస్తున్నాయి చాలామందికి. నెక్స్ట్ 25 మందికి ఇక్కడి నుంచి, ఈ 45 నుంచి 25 అంటే 60, 40 నుంచి 25 అంటే 70, ఇది 70 అనుకోండి, ఇది 70 అనుకోండి, ఇది 45 లోపల ఉండే వాళ్ళకి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది అంటే 30,000 శాలరీ వస్తుంది. 30,000
అంటే ప్రతి ఒక్కరికి 30 వస్తుందంటే మధ్యవాడికి ఏం వస్తుంది, 30,000 కదా వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 30,000. యాక్చువల్గా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్స్ వేస్తే అవసరము, కానీ టేబుల్స్ అవసరం నిజంగా చెప్పాలంటే ఈ క్వశ్చన్కి అవసరం లేదు. మధ్యలో ఉండేవాడు ఎవడు అంతే, మధ్యలో ఉండేవాడికి ఏ శాలరీ వస్తుంది, అదే మీడియన్, అంతే కదా. సో దీనికి ఫస్ట్ 45 మందికి తక్కువ నుంచి రావాలి. 20,000 తర్వాత 30,000 తర్వాత 40,000 నెక్స్ట్ 60,000 నెక్స్ట్ 1,50,000 ఎంతమందికి? ఇద్దరికే, లాస్ట్లో ఉండే ఇద్దరికి మాత్రమే వస్తుంది. దీన్ని మీడియన్ అంటామా? అనకూడదు. మధ్యలో ఉండే వాల్యూని మీడియన్ అంటాం. అంటే 45 మంది కన్నా వీళ్ళు 50వ వాడు 45 కన్నా ఎక్కువ ఉన్నాడు కదా, అంటే వీడికన్నా ఎక్కువ శాలరీ వస్తుంది, కాబట్టి 30,000 శాలరీ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ది ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఆల్రెడీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చాడు. 1 x x x y y 9 16 18 ఇవి నెంబర్స్. ఓకే, the mean and median are equal. The mean and median are equal and are also equal to twice the mode. What is the value of y? ఈ శ్రేణిలో ఆరోహణ క్రమంలో అమర్చబడింది. వీటి అంకమధ్యం మధ్యగతం సమానం అన్నాడు. ఫస్ట్ అంకమధ్యము మధ్యగతం సమానం అనే కండిషన్ తీసుకున్నాం. అసలు మధ్యగతం ఏంటి? ఇది మధ్యగతం, మిడిల్ వాల్యూ. ఇంక్రీజింగ్ అట్లా ఇటు 4 తీసేస్తే మధ్యగతం, మీడియన్. ఇది మీడియన్. మరి మీన్ కనుక్కుంటా ఇక్కడ. మీన్ ఎంత? మీన్ ఎంత అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. 9 1 10, 10 ప్లస్ 34 44, అంతేనా? 44 ప్లస్ 3 xలు ఉన్నాయి 3x ప్లస్ 2 yలు ఉన్నాయి 2y బై మొత్తం ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. 9. ఇది మధ్యగతం. సరే, మీడియన్. సరే, ఇది ఏమంటాం? మీన్ అంటే సగటు, సరాసరి. ఓకే, ఇది మీను, ఇది మీడియన్ కదా. అంకమధ్యము మధ్యగతం ఈ రెండు సమానం అన్నాడు కాబట్టి ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే వైకి ఈక్వల్. ఈ వాల్యూ దేనికి ఈక్వల్? వైకి. క్రాస్ మల్టిప్లై చేస్తాను. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అంటే 44 ప్లస్ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 9y అని వస్తుంది. ఈ 2y కూడా అపక్క తీసుకుని పోతే 44 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 7y అని వస్తుంది. ఇదొక ఈక్వేషన్. ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారంటే మీన్ మీడియన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు ది ట్వైస్ ది మోడ్ అన్నాడు. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఇందులో మోస్ట్ రిపీటెడ్ ఏముంది? ఎక్సే కదా, ఇది మోడ్. సో ఇదేమో మోడ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. ఏమన్నారంటే మీన్ మీడియన్ రెండు ఈక్వల్. నేనేమంటే మీడియన్ తీసుకుంటా. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ మోడ్ అన్నాడు కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 2xకి సమానం. ఎప్పుడైతే y ఈజ్ ఈక్వల్ టు 2xకి సమానమో ఇది 3x ఈజ్ ఈక్వల్ టు 2x ఇక్కడ రాస్తే మొత్తం 14x అవుతుంది. 14x ఇది పక్క తీసుకొని వస్తే 11x ఈజ్ ఈక్వల్ టు 44. 11x ఈజ్ ఈక్వల్ ఇక్కడ రాస్తాను. 11x ఈజ్ ఈక్వల్ టు 44. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఎప్పుడైతే x ఈజ్ ఈక్వల్ టు 2 మోడ్ 2 అయిందో y వాల్యూ ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్ టు 2x అంటే 2 ఇంటూ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. విచ్ ఈజ్ ఈక్వల్ టు 4, అంతేనా? y is equal to 2 which is equal to 4. Sorry, ఇది 11 4s ఇది కాబట్టి x4 అంటే y వాల్యూ ఎంత వస్తుంది? 8. సో ఆన్సర్ ఈజ్ 8 ఫర్ దిస్ క్వశ్చన్. చిన్న మిస్టేక్ చేశాను. 11 4s 44, 2 కాదు. సో x4 వస్తుంది. x4 ఎప్పుడైతే వస్తుందో x4 అయితే 4 2s 8. సో y వాల్యూ ఎంత అంటే 8. అదే కదా అడిగిన క్వశ్చన్. y ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ది గివెన్ డేటా x ఈజ్ ది సైజ్ ఆఫ్ ఎ షర్ట్ అండ్ f డినోట్స్ ది సేల్ పర్ డే. విచ్ సైడ్ షర్ట్స్ ఈజ్ మోస్ట్ డిమాండ్? మోస్ట్ డిమాండ్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా ఏది ఖర్చు అవుతుంది అంటే బాహుళకం కనుక్కోవాలి, మోడ్ కనుక్కోవాలి. మోడ్ చాలా సింపుల్. ఏ సైజ్ చొక్కాకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది? వీళ్ళు కొనేవాళ్ళు. ఇది సైజు ఎవరికి ఎక్కువ ఉంటుంది? 155 కదా, 155 కదా ఎక్కువ కొనేది. అంటే 32 సైజ్ షర్ట్ ఎక్కువ మంది కొంటున్నారు అని అర్థం. ఓకే, సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ గివెన్ ఇన్
ఏపీఎఫ్బిఓలో వచ్చిన క్వశ్చన్స్ ప్యూర్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేసాం. ఓకే, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో లేదో మీరు చెప్పొచ్చు నాకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.